చార్మినార్ దగ్గర కూడా కోలాహలం నెలకొంది నిమజ్జనం సందర్భంగా. అక్కడ కూడా మామూలుగా హైదరాబాద్లో వినాయక నిమజ్జనం అంటే ఎప్పుడైనా హాలిడే వస్తే అంతా జనం ఇళ్లలో కూర్చొని రెస్ట్ తీసుకుంటారేమో కానీ వినాయక నిమజ్జనం రోజున మాత్రం ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నిమజ్జనోత్సవాన్ని కన్నుల పండుగగా జరుగుతున్న నిమజ్జనోత్సవాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక చార్మినార్ దగ్గర నుంచి మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ లైవ్లో అందిస్తారు. రవికాంత్, చార్మినార్ దగ్గర నిమజ్జనానికి సంబంధించి అక్కడ కోలాహలం ఎట్లా ఉంది, భక్తులు ఎట్లా సందడి చేస్తున్నారు? స్వేచ్ఛ భారీ సంఖ్యలో చార్మినార్ దగ్గరికి భక్తులంతా కూడా వచ్చి గణనాథుని కూడా దర్శించుకుంటున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. మనం చూస్తున్నట్టు వినాయకుడు వీళ్ళంతా ఇక్కడ వినాయకులంతా కూడా 44 సంవత్సరాల నుంచి భాగ్యనగర్కి సంబంధించినటువంటి ఉత్సవ మండలి ఆధ్వర్యంలో ఈ మార్గం గుండా అంటే బాలాపూర్ నుంచి ఇటు హుస్సేన్ సాగర్ వరకు శోభాయాత్ర జరగడం 44 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా చిత్రలేఖ కావచ్చు, చార్మినార్ అవతల ఉన్నటువంటి ప్రాంతాలు చాంద్రాయణగుట్ట, బాలాపూర్, అదేవిధంగా సంతోష్ నగర్, మాదన్నపేట ఇవన్నీ ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో విగ్రహాలు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మనం విజువల్స్లో చూడొచ్చు, ఆ భక్తులంతా కూడా నృత్యాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. విగ్రహాలను కూడా అందంగా అలంకరించి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఉదయం నుంచి మనం గమనించినట్టయితే 8 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చిన్న వినాయకులు అంటే ఇళ్లలో పెట్టుకొని కార్లలో నిమజ్జనానికి తరలించే విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా మండపాలకు సంబంధించి చిన్న మండపాలకు సంబంధించి ఆ విగ్రహాలకు సంబంధించి చిన్న ట్రైన్లకు సంబంధించి తీసుకువెళ్ళిన పరిస్థితి. ఎప్పుడైతే బాలాపూర్ వినాయకుడు వచ్చినప్పటి నుంచి భారీ సంఖ్యలో శోభాయాత్ర కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మనం చూసినట్టయితే హుస్సేన్ సాగర్లో ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడు, దాంతోపాటు బాలాపూర్ వినాయకుడు కూడా నిమజ్జనమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసుల అంచనా ప్రకారం 20 నుంచి 30 వేల విగ్రహాలు ఇంకా నిమజ్జనం కావాల్సి ఉందని మనకు తెలుస్తూ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో హుస్సేన్ సాగర్లోనే కేవలం హుస్సేన్ సాగర్లోనే 1,00,000 వినాయకులను నిమజ్జనం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఉదయం చూసినట్టయితే బాలాపూర్ లడ్డూ దగ్గర నుంచి మొదలు పెడితే లడ్డూ కూడా ఇవాళ 30వ సంవత్సరం సంబంధించినటువంటి వేలము 30వ సంవత్సరం సంబంధించినటువంటి వేలం సందర్భంగా 30 లక్షల 1000 రూపాయలకు అక్కడ ఉన్నటువంటి కొలను శంకర్ రెడ్డి కొనుక్కున్న వేలంలో దక్కించుకున్న పరిస్థితి కూడా మనం చూసాము. ఆ కుటుంబానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి 9 సార్లు ఆ కుటుంబమే దక్కించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక చార్మినార్ వైపు అయితే శోభాయాత్ర శోభాయమానంగా ఎంతో అందంగా చూడముచ్చడైన విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్న విగ్రహానికి సంబంధించి మనకు అలంకరణ మనం చూసినట్టయితే అవన్నీ కూడా ఫ్రూట్స్తో అలంకరించినటువంటి వినాయకుడు మనం చూస్తూ ఉన్నాము. ఒక పక్క డ్యాన్సులు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ వెనుకున్నటువంటి వినాయకుడికి సంబంధించినటువంటి లారీకి సంబంధించి దాంట్లో పూర్తి స్థాయిలో కళాకారులు కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తే ఇక్కడ ఆంజనేయుడి వేషధారణలో ఉన్న కళాకారుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇతర అంటే శ్రీకృష్ణుడు సంబంధించిన అవతారం కనిపిస్తూ ఉంది, శ్రీరాముడికి సంబంధించినటువంటి అవతారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. శోభాయమానంగానైతే చార్మినార్ పరిసరాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూసినట్టయితే అన్ని పకడ్బందీ పోలీసింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు భారీ సంఖ్యలో కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు సీసీటీవీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసి ప్రతి కదలికను కూడా పోలీసులు గమనిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే 2 గంటల తర్వాత శోభాయమానంగా శోభాయాత్ర అంతా కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంచనా వేసినట్టుగానే ఎప్పుడైతే బాలాపూర్ గణేశుడు 11 గంటల వరకు వేలం ప్రక్రియ అంటే లడ్డు వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత వడివడిగానే హుస్సేన్ సాగర్ వరకు చేరుకొని 4-4:30 లోపే అక్కడ నిమజ్జనం పూర్తయిన క్రమంలో ఇవన్నీ కూడా వడివడిగానే తీసుకువెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులకు సంబంధించి ఇక్కడ నృత్యాలు చేసే వాళ్ళకి సంబంధించి ఎక్కడైతే స్టక్ అవుతుందో ఎక్కడైతే ఆగుతారో వాళ్ళను నిలవకుండా ఎక్కడికక్కడ ఏదైతే జామ్ కాకుండా వచ్చేటువంటి వాహనాలు జామ్ కాకుండా ముందుకు తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు 2 స్టేజీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక మంచలాగా ఏర్పాటు చేసి పైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చేటువంటి వినాయకులకు సంబంధించి ఈ మండళ్ళకు సంబంధించి స్వాగతం తెలుపుతూ పూలకు సంబంధించినటువంటి పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మరోవైపు
నృత్యకారులు కూడా నృత్యాలు చేస్తున్న పరిస్థితి. అంటే 2 స్టేజ్లు ఏర్పాటు చేసి ఇక్కడ శోభాయమానంగా శోభాయాత్ర అంతా కూడా ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. భారీ విగ్రహాలు అయితే వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తే కనుచూపు మేరలో కూడా మనకు అన్ని విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే దాదాపు ఇంత మార్గం అంతా కూడా వేలాది వినాయకులు రేపు ఎల్లుండి వరకు కూడా మనకు ఇదే పరిస్థితి మనకు కనిపించే అవకాశం అయితే ట్యాంక్ బండ్కి సంబంధించి అంటే వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా వచ్చి ట్యాంక్ బండ్ ప్రిపేర్ చేసి అక్కడే వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు 20 నుంచి 30 వేల విగ్రహాలు ఇంకా నిమజ్జనానికి వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్న పరిస్థితి. అంటే హుస్సేన్ సాగర్ సంబంధించి 1,00,000 విగ్రహాలకు అక్కడ నిమజ్జనోత్సవానికి ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 5వ రోజు కూడా నిమజ్జనాలు జరిగిన పరిస్థితి. నిన్నటి రోజు కూడా నిమజ్జనాలు కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇవాళ కూడా భారీ సంఖ్యలో శోభాయాత్ర అయితే మనకు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో మనకు శ్రీకృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడు, శ్రీరాముడు, అదేవిధంగా గణపతి, హనుమాన్, శివుడు కూడా మనకు ఇక్కడ అవతారం. అంటే వీళ్ళంతా కూడా వేషధారణలో కనిపిస్తున్న పరిస్థితి. వీళ్ళంతా అంటే వచ్చే వాళ్ళంతా కూడా తమ గ్రూప్కు కావచ్చు, తమ మండలికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండే విధంగా వాళ్ళ తలపాగాలు కావచ్చు, వాళ్ళ వేషధారణ కావచ్చు, డిఫరెంట్గా వాళ్ళు తయారై వస్తున్న పరిస్థితి. ఒక డ్రెస్ కోడ్ కనబరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తే లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడంటే సాయంత్రం అవుతా ఉంది, మరి కాసేపట్లోనే చీకటి పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రంగురంగుల లైటింగ్ కూడా ఏర్పాటు చేసి వీళ్ళంతా తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గణేష్ విగ్రహాన్ని కూడా చూస్తే ఎంతో టీవీగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి. పక్కన శూలం కనిపిస్తూ ఉంది. ఆ విధంగా వినాయకుడు కూడా చాలా టీవీగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఏదైతే మనకు వెళ్తూ ఉన్న విగ్రహాలు ఉన్నాయో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వినాయకులు ఒక రకంగా ఒక ఆకారం పరంగా కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి విగ్రహం చాలా విభిన్నంగా ఉంటున్నాయి. దానికి తోడు అలంకరణ విషయంలోనూ ఈ డెకరేషన్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొని తాము భిన్నంగా కనిపించాలన్న దృక్పథంతో వినాయక మండలన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏ మండలికి ఆ మండలి పూర్తి స్థాయిలో వాళ్ళ డిఫరెంట్గా వాళ్ళ వేషధారణ కనిపిస్తూ ఉంది. వాళ్ళ నృత్యాలు చూస్తూ ఉన్నాం, డ్యాన్సులు చేస్తూ జై బోలో గణేష్ మహారాజ్ అనే నినాదాలు ఇస్తూ తరలి వెళ్తూ ఉన్న క్రమాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ట్యాంక్ బండ్ బర్తల ప్రాంతాలన్నీ కూడా ఒక శోభాయమానమైన ఒక వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మన కనుచూపు మేరలో అన్ని విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క విభిన్నంగా కనిపిస్తున్న పరిస్థితి. కొన్ని సింపుల్గా ఉన్న డెకరేషన్ అద్భుతంగా ఉంటుంది. కొన్ని వినాయకులకు సంబంధించి వినాయకులు డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నారు. దానికి తోడు డెకరేషన్ కూడా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. పండ్లతో కూడినటువంటి పూలతో కూడినటువంటి అలంకరణ చేస్తూ వస్తున్న క్రమం అయితే మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ లారీలకు సంబంధించి అంటే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒక్కొక్క వినాయకుని దగ్గర వేషధారణ మాత్రం మనకు డిఫరెంట్గా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చార్మినార్ దగ్గర అయితే ఒక శోభాయపూరితమైన ఒక వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. విగ్రహాలన్నీ కూడా వచ్చే విగ్రహాలు ఎక్కడా కూడా ఆగకుండా మోచంజాయి మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్కు తరలిస్తూ ఉన్నారు. ఈ గణనాలంతా కూడా రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి మనకు కనిపించే అవకాశం ఉంది. వేలాది విగ్రహాలు ఇటు సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, మాదన్నపేట, ఇటు చిత్రనగర్ నుంచి కూడా భారీ విగ్రహాలన్నీ కూడా తరలి వస్తూ ఉన్నాయి.